ఇప్పుడు 100% టీసీఐ ద్వారా కింద స్థాయి విలేజ్ లెవెల్ క్రికెటర్స్ కా నుంచి స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటర్స్ అందరికి న్యాయం జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? 100%. అంటే 11 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన టీసీఏ అప్పటి నుంచి రెగ్యులర్ గా టోర్నమెంట్స్ ఏవో ఒకటి ఆర్గనైజ్ చేస్తానే ఉన్నాం. ఎటువంటి ఫండ్స్ లేకుండా, ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోకుండా రెగ్యులర్ గా టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు రైట్ నౌ తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. రీసెంట్ గా ఈస్ట్ జోన్ మ్యాచెస్ అన్ని కూడా అయిపోయి ఒక జోన్ తర్వాత ఒక జోన్, ఈస్ట్ వెస్ట్ 5 జోన్స్ డివైడ్ చేయడం జరిగింది. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ జోన్స్. సో ఒక్కొక్క జోన్ తర్వాత ఒక్కొక్క జోన్ ఆర్గనైజ్ చేస్తూ ఎవరి దగ్గర నుంచి కూడా మాకు ఫండ్స్ లేవు. సో స్వతహాగా మేము మా బాడీలో ఉన్న వాళ్ళని మేమే కోఆర్డినేట్ చేసుకుంటూ, మేమే కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సో మాకు అదే అంతకుముందు మీకు బీసీసీ అఫిలియేషన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ బీసీసీఐ నుంచి ఫండ్స్ వస్తాయి, కొన్ని కోట్లలో ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఏవీ లేకుండా నిజంగా క్రికెట్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి సొంత డబ్బులతోటి యంగ్ టాలెంట్ ని, రూరల్ క్రికెట్ ని డెవలప్ చేయాలి, రూరల్ క్రికెటర్స్ ని లైమ్ లైట్ లోకి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసి టోర్నమెంట్స్ ముందు తీసుకెళ్తాం.